మిత్రులకి అండ్ స్టేజ్ని అలంకరించిన డైరెక్టర్స్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్, మీతో తదితర టెక్నీషియన్స్ అందరికీ ఈరోజు లంబసింగి మూవీ సక్సెస్ మీట్కి వచ్చినందుకు చాలా సంతోషం. పాటలతో మొదలయ్యి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ అయినందుకు మిగతా అంటే సక్సెస్ మీట్ అనేది ఎందుకు చేస్తాము, సినిమా సక్సెస్ అయ్యి అందరి భావనలు, అందరి మనోభావాలకి దగ్గర అయ్యి స్టోరీ వాళ్ళందరికీ నచ్చుతున్నాయి కదా సినిమా చూసేది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ కళ్యాణ్ గారికి అండ్ నవీన్ గారికి, తదితర హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయితే మా ముందు రఘుగా తెలుసు, దాని తర్వాత తను ఆర్ఆర్ ధ్రువన్ అని పెట్టుకున్నారు. మొదటి నుంచి మాకు ఆయన చేసిన మ్యూజిక్ అంతా ఆదిత్య మ్యూజిక్నే రావాలని చెప్పి ఎప్పుడు నాతో ఫైట్ చేస్తుంటాడు. కంగ్రాచులేషన్స్ రఘు. అండ్ తాను ఒక డైరెక్టర్ అయి బిజీగా ఉండి లేకపోతే ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి కళ్యాణ్ గారు గాంధీ గారి మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తించి ఇప్పటి వరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా ముందు ప్రమోషన్స్ ఎట్లా చేసి మూవీని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇయర్స్ బర్త్డేస్ వచ్చి వెళ్ళాయి, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చారు. ఐ కుడ్ లిటరలీ సీ టీయర్స్ ఇన్ ఎవ్రీబడీస్ ఐస్. వచ్చిన వాళ్ళు అండ్ వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు నాకు తెలియజేశారు. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. అండ్ to start off with, I really want to thank Kalyan Krishna sir from bottom of my heart for giving me this beautiful opportunity. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళతో తీసి కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనే బ్యానర్ త్రూ ఇంతమంది టాలెంట్స్ ని ఒక వేదిక దగ్గర తెచ్చి ఎంకరేజ్ చేసి అండ్ దాన్ని సక్సెస్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. అండ్ నవీన్ గాంధీ గారు అంటే అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారనమాట త్రూ అవుట్ ద జర్నీ. చాలా నేర్చుకున్నాను. ఈ ఫిల్మ్ కి స్కోర్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, సాంగ్స్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. ఎలా అయితే లంబసింగి ఫిలిం లో ఒక లాస్ట్ క్లైమాక్స్ లో హీరో చెప్పినట్టుగా లంబసింగి ఎన్నో ఇచ్చింది లైఫ్ లో అని చెప్తాడు. అలా లంబసింగి నాకు కూడా చాలా మెమరీస్ ఇచ్చింది వర్క్ చేస్తున్న టైంలో. ఐ రిమెంబర్ ఫర్ మై లైఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్కి వెళ్ళినప్పుడు అందరి దగ్గర నుంచి మంచి పాజిటివ్ టాక్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ సూపర్ ఉంది. ధ్రువ్ కంగ్రాట్స్, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. అండ్ ఎవరైనా చూడకపోతే పక్కా అందరూ వెళ్ళి చూడండి. మంచి మూవీ ఇది, ప్యూర్ లవ్ స్టోరీ, చాలా క్యూట్ లవ్ స్టోరీ. అండ్ దివ్య అండ్ భరత్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. మా కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత చూసాం మా కళ్యాణ్ గారిని. ఇంకా మా కళ్యాణ్ గారికి ఇంకా మోర్ ప్రాఫిట్స్ రావాలి, ఇలాంటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ నవీన్ గారు. సో కథ అనుకున్నప్పుడు, రాసినప్పుడు ఏ ఫీల్తో అయితే థియేటర్ నుంచి బయటికి వస్తారని ఊహించామో సేమ్ అలాగే చూసిన ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి ఫీల్ తోటి వాళ్ళు అనుకున్న ఒక బరువైన హృదయంతో బయటకు వస్తున్నారు. అది మాకు పర్సనల్గా కూడా చాలా మంది షేర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ కృష్ణ గారు. ఆయన లేకపోతే సినిమానే లేదు. సో చాలా మంది కథలు రాస్తారు, తిరుగుతారు, ఇచ్చేస్తారు. కానీ ఫస్ట్ టైం నేను తన దగ్గర యాక్చువల్ వర్క్ చేయలేదు, నేనెవరో కూడా తనకు తెలియదు కళ్యాణ్ సార్కి. సో ఇలా కథలు వింటున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఈ కథను తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా బాగుంది నవీన్, కథ చేద్దాం మనం అని చెప్పేసి ఇమీడియట్గా ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా ఇది చేద్దామని నాకు ఇచ్చేసి ఇమీడియట్గా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసి షూట్కి వెళ్ళడం జరిగింది. సో షూట్ తర్వాత మాకు కరోనా రావడం వల్ల చిన్న లేట్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు థ్యాంక్స్ కానీ ఎప్పుడు డైరెక్ట్గా చెప్పుకోలేదు. సో థ్యాంక్ యూ సార్, ఇది బెస్ట్ పర్సనల్గా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఈ సినిమా చేయడం ఒకటే కాదు, ఫస్ట్ సినిమా రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ చాలా ఉంటాయి. సో ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు బాగా మాకు చూసుకుంటూ సలహాలు ఇస్తున్న మన జీకే మోహన్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎంటైర్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ టీంకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ ఏదైతే కొత్త వాళ్ళతో చేద్దాం, అంతా అప్కమింగ్ వాళ్ళతో చేద్దాం అనుకున్నాం, వాళ్ళందరూ కూడా ఈవెన్ దో టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి
అందరూ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది ఈ రోజు సినిమా రిలీజ్ అయినాక వస్తున్న మెసేజ్లు కానీ సో ఇవన్నీ చూస్తున్నా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆర్టిస్టులు అయితే సూపర్ బన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు అసలు క్యారెక్టర్లు ఒదిగిపోయారు. ఎవరు అక్కడ వాళ్ళ ఇమేజ్ కానీ వాళ్ళ ఎందుకని తెలియట్లేదు, ఆ క్యారెక్టర్సే మాట్లాడుతున్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళకి కూడా మేము చాలా కష్టపడ్డాము. బట్ ఎనీవే వాళ్ళు ఈరోజు ఒక మంచి పేరు వచ్చింది వాళ్ళకి. అలాగే నా టీము, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ నా మెయిన్ టెక్నీషియన్స్, ఎస్పెషలీ ఈ లవ్ స్టోరీ అనగానే మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మ్యూజిక్ కోసం అని చెప్పేసి మేము సర్చింగ్ లో మాకు ఒక ధ్రువన్ రూపంలో మాకు ఒకరు దొరికారు. బట్ థ్యాంక్ యూ సార్, ధ్రువన్ సార్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ సార్. అందరూ కూడా రివ్యూస్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి మ్యూజిక్ అప్లాజ్ బాగా వస్తుంది. అండ్ మోర్ ఎవర్ మై సినిమాటోగ్రాఫర్ బుజ్జి ఈరోజు లేడు ఇక్కడ, సో తనకు కూడా థ్యాంక్స్. మా ఎడిటర్ విజయవర్ధన్, సో మా కాస్ట్యూమ్స్ ఆయేషా మేడం, ఎస్పెషలీ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఝాన్సీ అండ్ కార్తీక్ వచ్చాడు, ఝాన్సీ రాలేదు. లో అసలు ఏమీ దొరకని ప్లేస్ లో చేశాం. ఎవ్రీడే ఏదో ఒక నీడ్ ఉంటుంది, ఏదో సెట్ ప్రాపర్టీ కానీ ఇది కానీ. సార్ వాళ్ళు విసిగించుకోకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ షూటింగ్ బ్రేక్ లేకుండా, ఒక్కరోజు కూడా బ్రేక్ లేదు షూటింగ్. సో దే డిడ్ గ్రేట్ జాబ్. అండ్ మై టోటల్ ఎంటైర్ యూనిట్ ఏదైతే ప్రొడక్షన్ అయితే ఏంటి, సో క్రేను, కెమెరా డిపార్ట్మెంట్, సో ఆల్ ద డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి మేము ఈ సినిమా అనుకున్న టైంలో ఫినిష్ చేసాం. బట్ ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూస్తుంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మేము చాలా ప్రౌడ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ ఇదిలో తీసి ఒక ఫీల్ తో ఏదైతే అనుకున్నామో అనుకున్న దానికి రీచ్ అయ్యామని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ కళ్యాణ్ బాబు గారికి నా కృతజ్ఞతలు. నెక్స్ట్ మన డైరెక్టర్ గారు నవీన్ గాంధీ గారు బాగా ఎండలో నిలబెట్టేసి మొత్తం గ్లామర్ అంతా పోగొట్టి మంచి ఆ క్యారెక్టర్ కి ఎలా ఉండాలో అలా రెడీ చేశారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఐఎమ్ సో హ్యాపీ, నాకు చాలా నచ్చింది. మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నాతో మంచి చేయించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు ఎండలో నిలబడ్డారు కాబట్టి ఈ రోజు సినిమాలో మీకే పేరు వచ్చింది. అందరూ అడుగుతున్నారు ఎవరు, నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు సార్. నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్, నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశాను నేను, కానీ ఆ డల్ క్యారెక్టర్ కి అలా రెడీ కావాలంటే కూడా మేకప్ వేసుకున్నా కానీ కాము బాగా వచ్చిందని చెప్తున్నా సార్. సో హ్యాపీ సార్. బాబు మ్యూజిక్ చాలా బాగా మ్యూజిక్ ఎవరిని సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ఫైట్ సీన్స్ లో కూడా మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్. యాక్చువల్లీ కళ్యాణ్ గారు మీరు వచ్చిన తర్వాత నాకు ఏలో సాంగ్ సెట్ అంతా గుర్తొస్తుంది. మీరు వచ్చిన తర్వాత కళ వచ్చింది. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ కోసం. నేను ఫస్ట్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలన్నా లేకపోతే నేను ఏదైనా ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను తెలుగు అమ్మాయిని సినిమాలో తీసుకోవాలని చెప్పి లంబసింగి సినిమాలో ఫస్ట్ లాంచ్ చేశారు యాజ్ అ హీరోయిన్ గా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. 3 years ముందు నేను కళ్యాణ్ గారిని కలిశాను, సార్ ఏదైనా రోల్ ఇస్తారేమో, ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారేమో అని. 3 years తర్వాత అనుకుంటా, 2-3 years తర్వాత సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. మూవీ నరేట్ చేయించి వినిపించారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ వాస్ ఫర్. ఇందులో నువ్వు హీరోయిన్ అన్నారు, నేను అప్పుడు చూసాను నీ కష్టం అన్నారు. అది గుర్తు పెట్టుకొని నాకు రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ. తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వండి, మేము చేస్తాము. వీఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. డాన్స్ చేస్తాము, పర్ఫార్మెన్స్ చేస్తాము, గుర్తించండి. అండ్ నవీన్ సార్, మీతో ఐ హ్యాడ్ ద కంఫర్ట్ విత్ నవీన్ గారు. సినిమా చాలా బాగుందండి, చూడండి. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. అండ్ ధ్రువ్ నైస్ మ్యూజిక్. ధ్రువ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ద సినిమా. అందరికీ నమస్కారం. నా పేరు భరత్రాజ్. నేను లంబసింగి ఫిల్మ్లో వీరబాబు అనే రోల్లో నటించాను. ఈ అవకాశం నాకు కళ్యాణ్ ఇచ్చారు. సో మ్యాజికల్గా ఈ అవకాశం నాకు వచ్చింది. ఎందుకంటే అన్నయ్య చాలా పెద్ద డైరెక్టర్, నాకు ఈ అవకాశం రాకముందు చాలాసార్లు అన్నయ్య ఫిల్మ్స్లో ట్రై చేశాను క్యారెక్టర్ కోసం. సో అవుట్ ఆఫ్ సడన్ ఈ
గిఫ్ట్ అనేది వచ్చింది. దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే యాక్చువల్లీ. సో సినిమా చూసిన వాళ్ళందరూ రివ్యూస్ ఏంటంటే వీరబాబు ఈజ్ అ గ్రేట్ లవర్, వీరబాబు ఈజ్ రియలీ నైస్, అసలు దే ఆర్ రియలీ క్రయింగ్, వాళ్ళ కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి, ఇలాంటి సీన్ వచ్చింది, అడ్మిరేషన్ టువర్డ్స్ హిజ్ లవర్, ఇవంతా చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఇట్స్ రియలీ అ మ్యాజికల్ మూమెంట్ ఫర్ మీ. సో కమింగ్ టు మై యాక్టర్స్, మై బ్యూటిఫుల్ యాక్టర్స్, Divi, my co-star, I'm really happy to act beside her. అనురాధ గారు, మీతో నటించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. బాబాయ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో యాక్ట్ చేయడం. మీరు డైలాగ్స్ చెప్పినప్పుడు మీరు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. కిట్టయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. కిట్టయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు, అప్పు, ప్రమోద్, మాధవ్, ఫనీ, అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన ధ్రువన్ గారు, అసలు ఎక్కడికి వెళ్ళినా అవే ట్యూన్స్ వినిపిస్తున్నాయి. నా రోల్ వచ్చినప్పుడు తన హీరోయిన్కి ఎక్స్ప్రెస్ చేసే ఒక రూట్ ట్యూన్ ఉంటుంది, అది చాలా అంటే చాలా మ్యాజికల్గా, చాలా అడిక్టివ్గా ఉంటుంది. కొంచెం స్లో పాయిజన్ లాగా ఎక్కుతూనే ఉంటుంది, ఎన్నిసార్లు చూసినా మీకు చూడాలనిపిస్తూనే ఉంటుంది సినిమా. అండ్ సినిమా గారు, ఈ సినిమాలో మీరు చూసిన విజువల్స్ అన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా లంబసింగ్కి వెళ్ళినా కానీ ఉండే బ్యూటీ కంటే మా సినిమాలో ఎక్కువ రికార్డ్ చేశాము. అన్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ కానీ, పిక్చర్స్ లొకేషన్స్ కానీ బుజ్జి గారు రికార్డ్ చేశారు. వీటన్నిటిని అరేంజ్ చేసి గొప్పగా చూపించిన వ్యక్తి నవీన్ గాంధీ గారు, మా డైరెక్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ని చూపించారు. ఎందుకంటే స్టోరీలో మామూలుగా హీరోనే లేదంటే హీరోయిన్ సెంట్రిక్ గానే నడిచే సినిమాలు మీరు చూసుంటారు, కానీ ఈ సినిమాలో ప్రతి రోజు మీకు మీ గుండెల్ని దగ్గరగా వెళ్ళేలాగా, మీ మనసులో గుర్తుండిపోయేలాగా ఉంటాయి. అండ్ ఎడిటర్ విజయవర్ధన్ గారు, అసలు ఆయన కూర్పు చాలా అంటే చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను హీరోగా నటించినందుకు, వీరబాబు పాత్రని నేను చాలా హార్ట్ఫుల్గా మీ అందరి గుండెల్లోకి వెళ్ళేలాగా ఉంటుందని చాలా ప్రౌడ్ మూమెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమాకి అన్నయ్యకు 100 కోట్లు వచ్చినా నాకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే రిచ్ అవ్వడం గురించి కాదు, నాలాగా 100 మంది ఒకసారి కొత్త హీరోల్లాగా, కొత్త హీరోయిన్స్ లాగా మీ అందరికీ ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వస్తారని. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఐ లవ్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియా థ్యాంక్స్ చెప్పిన, ఎందుకంటే నేను వచ్చిన రివ్యూస్ చూస్తే ఫస్ట్ సాటిస్ఫాక్షన్, ఒక మంచి సినిమా చేసాం అనే సాటిస్ఫాక్షన్, అప్రిసియేషన్, ఒక ధైర్యం, నిజంగా హ్యాపీగా అనిపించింది. థియేటర్లో ఎంతమంది ఉన్నారు నాకు ఇప్పటికీ తెలీదు, కానీ మీడియాలో చూసిన రివ్యూస్కి చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చేసి మంచి పని చేసాం, మన ప్రయత్నం సక్సెస్ అయింది, అందరూ రిజిస్టర్ చేస్తున్నారు, దీన్ని రికగ్నైజ్ చేశారనేది చాలా హ్యాపీగా అనిపించింది. మీడియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నేను డైరెక్టర్గా ఉండి నేను వేరే ఫ్రెండ్స్తో కలిసి సినిమా చేయడానికి కారణం ఏంటంటే, సినిమాలో ఉండే స్ట్రగుల్ బయట స్ట్రగుల్ కంటే 100 times ఎక్కువ ఉంటుంది. లైఫ్లో అందరూ రిస్క్ చేయాలి, కెరీర్లో రిస్క్ ఉంటుంది, సినిమాలో 100 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను పడిన స్ట్రగుల్స్ కానీ, నా ఫ్రెండ్స్ పడిన స్ట్రగుల్స్ కానీ చూశాను. అందరికీ టాలెంట్ ఉంటుంది, కథ రెడీ చేసుకుని తిరుగుతూ ఉంటారు, టైం వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు, టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. 4 ఏళ్ళు అయ్యేసరికి కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి, వీళ్ళు ఓల్డ్గా అనిపిస్తూ ఉంటారు. ఒక పక్క ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చాలా కాలం అయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది అంటారు. ఇక్కడ 10 years అయినా ఎటువంటి గ్రోత్ కనిపించదు. ఒక పక్కన మరి కాన్ఫిడెన్స్ ఉన్నా అందరూ నీకు ఎందుకురా ఈ పని, వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకో అనే మాటలకి కన్ఫ్యూజన్లో పడి లైఫ్ అంతా నాశనం అయిపోతుందేమో అనే భయంతో వీళ్ళు ఒక ఆశతో వెళ్ళారు హైదరాబాద్, సినిమా చేస్తారు, లైఫ్ బాగుంటుందని ఎదురు చూసే పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు వెనక్కి వచ్చేతారేమో అని వాళ్ళు. సో తెలియని చాలా స్ట్రగుల్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్లో ఉన్నాడంటే ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడే స్ట్రగుల్ అవ్వడం కాదు,
సక్సెస్ కానీ ఎస్టిమేట్ ఎవరైనా ఉంటే ఫ్యామిలీ ఎంతో స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవన్నీ చాలా చూశాను నేను. డైరెక్షన్ ఛాన్స్, కథ చెప్తారు, సో మళ్ళీ కలుద్దామని ప్రొడ్యూసర్ అన్నప్పుడు, హీరో అన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్ కలుద్దాం అంటారు. ఇమీడియట్ అనేది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 1 year ఏం చేయాలో తెలియదు. ఫంక్షన్స్కి వెళ్తే ఏం చేస్తామని అడుగుతారు. అన్నీ అవాయిడ్ చేసి రూమ్లో తలుపులు వేసి కూర్చున్న ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ పెద్ద, ఇది అసిస్టెంట్ డైరెక్టర్స్కి కాదు, ఆర్టిస్ట్ కూడా అలాగే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను డైరెక్షన్ చేయడానికి 6 years వెయిట్ చేశా. 7 years ఆల్మోస్ట్ ఎవ్రీడే. రేపే షూటింగ్, రేపే అనౌన్స్మెంట్ పరిస్థితుల్లో 6 years 7 years వెయిట్ చేసిన తర్వాత నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. సో ఆయనకి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉంటా. ఐ లవ్ హిమ్. ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి సినిమా చేయాలని ఐడియా రావడానికి కారణం నేను పడిన స్ట్రగుల్ నుంచి వచ్చింది. అలాగే ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్స్ ఉన్నా కూడా సినిమా చేయాలని ఎందుకు అనుకున్నానంటే, నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. తన ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత అతని ఫ్రెండ్ సినిమా పూజ జరిగింది, అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను నా ఫ్రెండ్ డైరెక్టర్, ఎవరైతే ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఇద్దరం కలిసి ఆ ఫ్రెండ్, వేరే ఫ్రెండ్ పూజకి వెళ్ళాము. పూజ అందరూ కూర్చున్న తర్వాత అతను అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్తో, పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఇద్దరు పేర్లు చెప్పట్లా, అరే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి ఇన్స్పిరేషన్ కోసం రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు, ఇంకా స్పీల్బర్గ్, పెద్ద పెద్ద డైరెక్టర్ ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు రూమ్ నిండా. అవన్నీ కాదురా, నీ ఫోటో పెట్టుకుంటే సరిపోతుందని డిసైడ్ అయ్యాను నేను. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత కిందకి పోతారో తెలుసుకోవడానికి నీ ఫోటో పెట్టుకుంటే చాలా అనిపించింది, అందుకే నీ ఫోటో పెట్టుకుని నాకు కలిసిన అందరికీ చెప్తున్నా అన్నాడు. ఆ మాట అనగానే నా ఫ్రెండ్ ఎంత హర్ట్ అయ్యాడో. అతను కళ్ళల్లో నీళ్లు తిప్పుకోలేదు తప్ప లోపల ఎంత ఏడుస్తున్నా నాకు తెలుసు. నేను వెంటనే అతను నాకు వచ్చేసి అక్కడి నుంచి, ఇలాంటి ఫ్రెండ్తో ఎందుకు నువ్వు ట్రావెల్ చేస్తామని. అప్పుడు అనిపించింది, ఫస్ట్ సినిమా చేయకపోతే వీళ్ళేదా ఉందని అవకాశం ఇచ్చే ఛాన్స్ అయినా ఉంటుంది. పొరపాటున వేరియస్ రీజన్స్, చాలా కారణాలు ఉంటాయి ఒక సినిమా డిసప్పాయింట్ చేయడానికి. అటువంటి జరిగితే డైరెక్టర్ పరిస్థితి ఏంటని కూడా అనిపించింది ఆ రోజు. అప్పుడు కూడా నేను మీ డెసిషన్ తీసుకోవడానికి అదొక రీజన్. సో అసిస్టెంట్ డైరెక్టర్లు కాదు, ఆర్టిస్టులు కూడా సేమ్ పరిస్థితి. చాలా కాలం స్ట్రగుల్ అవుతారు, క్యారెక్టర్ కోసం తిరుగుతూ ఉంటారు, వస్తాయి. అవి ఇక్కడ కూర్చుని అందరూ హీరో అవుదామని, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని, హీరోయిన్ అవుదామని, పెద్ద లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో ఉండాలని ఆశపడి వచ్చిన వాళ్ళు అందరూ. సో ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు, వచ్చే వరకు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈలోపు ఎంతో కొంత ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పడం. సో నా వంతు ఏం చేయగలుగుతానో దానికి ట్రై చేస్తా ఉన్నా. సో దివ్య కూడా అంతే, చాలా టాలెంటెడ్ తను. సో అవకాశాలు రాలే. దివ్య కాదు, చాలా మంది ఉన్నారు. నలుగురు చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి ముందు వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తే పెద్ద అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా. ఈ సినిమా వరకు వస్తే భరత్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. చాలా మంచివాడు. మేమంతా ఎక్కువ కాలం ట్రావెల్ అవడం వల్ల, నాకు తమిళ అంటాడు, ఎక్కువ కాలం ట్రావెల్ అవడం వల్ల మేము అంత ఎక్కువ కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటుంటాం. బట్ సీరియస్ నోట్లో చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్ట్. దివ్య వెరీ టాలెంటెడ్, వెరీ డెడికేటెడ్. తను డే 1 నుంచి ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అదే నవీన్ గారు బెస్ట్ స్టోరీ రైటర్, బెస్ట్ నేరేటర్. నాకు ఆ క్వాలిటీస్తోని ఫస్ట్ సిట్టింగ్లోనే మన సినిమా చేద్దామని చెప్పాను. సో ఇప్పుడు అది క్లియర్గా సినిమా స్క్రీన్ మీద కనిపిస్తోంది. కంగ్రాట్స్ నవీన్ గారు. అలాగే ధ్రువన్ గారు. సో వెరీ నియర్ ఫ్యూచర్లో, మేబీ 1 or 2 years మ్యాక్సిమం, సో వన్ ఆఫ్ ద టాప్ న్యూ డైరెక్టర్స్ అవుతారని నాకు గట్ ఫీలింగ్. ఎందుకంటే అంతా మ్యూజిక్ తెలిసి, మీరు పాటలు వినండి. చాలా మంది సినిమా చూసి ఉండకపోవచ్చు, నాకు తెలుసు, పాటలు కూడా విని ఉండకపోవచ్చు. వీలైతే ఒకసారి వినండి. అంత మెలడీ ఈ మధ్యకాలం వచ్చిన సినిమాల్లో ఎక్కడ చాలా తక్కువ సినిమాలో వస్తుంది. అలాగే మిగతా ఆర్టిస్ట్, మన ఎడిటర్ విజయ్ గారు, కెమెరామెన్ బుచ్చి గారు కూడా కొండలు ఎక్కువ వెళ్ళడం. సో అలా ప్రేమించి చేసిన సినిమా మంచి రిజల్ట్ వచ్చింది. అందరూ అంటూ ఉంటారు మలయాళం సినిమాలు ప్యూర్గా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటాయని. ఇది ఖచ్చితంగా
అలాంటి సినిమా, అంటే రియలిస్టిక్గా ఉండే సినిమా, ప్యూర్ సినిమా. అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫనీ గారు, ప్రమోద్ గారు, నిఖిల్, ధ్రువన్ గారు, నిరంజన్ గారు, భరత్, దివి, నవీన్ గారు, అనురాధ గారు, సంజయ్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాల్సింది ప్రకాష్ గారు అండ్ ప్రసాద్ అండ్ ఫనీ, మా అశ్విన్, వీళ్ళంతా వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ లేకపోతే మేమంతా డిస్కస్ చేసుకుని వాళ్ళు ధైర్యం చెప్పి మనం చేయగలుగుతాం, మనం ముందుకు వెళ్దామని వాళ్ళు ధైర్యం చెప్పకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. థ్యాంక్ యూ ఎవన్. తేజు, పిట్టయ్య గారు, దమ్మన్ గారు, ఆల్రాజ్ గారు, అబ్బు, ఫనీ గారు, ది బెస్ట్ యాక్టర్. నవీన్ తన హీరోగా సినిమా చేస్తున్నాడు తెరచాప, ఆ సినిమా తన ప్రొడ్యూసర్ కమ్ హీరో, ఆ సినిమాని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అలాగే కార్తీక్, నేను అశ్వినిగా ఉన్నప్పటి నుంచి మీ ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. వీడు అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలి మరీ కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ హిట్ వెనకాలటువంటి రూపకర్త మా కళ్యాణ్ కృష్ణ గారికి, విలన్ గారు ముఖ్య, ప్రపంచమంతా ఈ రోజున ఆయన మ్యూజిక్ ని మెచ్చుకుంటుంది. అలాగే డైరెక్టర్ నవీన్ గాంధీ గారికి, హీరోయిన్స్, మిగతా నటులు, మిగతా పెద్దలు, నా తోటి నటులు, ప్రేక్షక మహాశైలు, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. నేను ఎందుకడికి ఈ అవకాశం తీసుకున్నానంటే, అవకాశాలు రావు, నేను ఇండస్ట్రీకి పనికిరానేమో అనుకున్న దశలో, అంటే థియేటర్లో నాకు ఆల్రెడీ 2 నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి బెస్ట్ విలన్ గా. అందులో పరశూరి గోపాలకృష్ణ గారి పరిషత్ ఒకటి. అలాంటి నేను ఫీల్ అవుతున్న టైంలో మా నాటకం ఒకటి చూశారు కళ్యాణ్ కృష్ణ గారు. సెప్టెంబర్ 28, 2018. పరిస్థితి ఏంటంటే 8 గంటలకు మొదలవలసిన నాటకం 9:30కు మొదలైంది, అయిపోయేటప్పటికి 11:30 అయింది. ఆయన ఏమంటారుగా వెళ్ళిపోతారు అనుకున్నా నేనైతే వెళ్ళిపోయిందేవాడిని. కానీ అంత గొప్ప దర్శకుడు అయింది ఆయన కాకినాడలో ఆ నాటకం చూశారు. మా అందరికీ ఆయనతో ఫోటోగా అవకాశం ఇచ్చారు. అక్కడికే నేను చాలా హ్యాపీ. వెళ్తుందంటే ఒక మాట చెప్పారు, ఈ కాంపిటీషన్స్ లో రాష్ట్ర స్థాయి నాటక పోటీలవి తెగారం అనే నాటకం వేశాను నేను. రైటర్ పెద్దింటి అశోక్ కుమార్, దర్శకుడు డాక్టర్ మల్లేష్ బలాస్ట్. ఈ నాటకంలో, అంటే ఈ కాంపిటీషన్స్ లో ఈ నాటకం నుంచి ఎవరికైతే అవార్డు వస్తుందో వాళ్ళకి నా రాబోయే సినిమాలో అవకాశం ఇస్తానన్నారు. నాకు అందులో రాష్ట్ర స్థాయి ఉత్తమ విలన్గా అవార్డు వచ్చింది. ఆదరిస్తారులే, మామూలుగా అందరూ ఇలాగే అనుకుంటారు, ఎన్నో ఆడిషన్స్ తిరుగుతూ ఉంటారు, ఫోటో తీసుకుని పడేస్తారు, బాగా డైలాగ్ చెప్తారండి మీరు, సూపర్ అండి అంటారు. ఈ సార్ కూడా అలాగే ఉండొచ్చులే, కాకపోతే కొంచెం ఆత్మీయంగా మాట్లాడారు, అంత మట్టుకే థ్యాంక్స్ అనుకున్నా. కానీ నేను మర్చిపోయిన విషయం, కరెక్ట్ గా 2 సంవత్సరాల తర్వాత 2021 అక్టోబర్ నవీన్ గాంధీ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఇట్లా ఒక క్యారెక్టర్ సెలెక్ట్ అయ్యారండి, మీరు వచ్చి మీ పర్టికులర్స్ అవి ఇవ్వండి అంటే నేను నిజంగా నమ్మలా. ఇలాంటి వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారా? రంగస్థలంలో 30 సంవత్సరాల అనుభవం, ఒక 25 సినిమాలు చేసి రకరకాల ఆఫీసులకి ఆడిషన్లకి తిరిగి ఇది నేను పనికి రాను అనుకున్న దశలో నువ్వు పనికొస్తావు, నీలాంటి వాళ్ళు అవసరం అని నాలాంటి వాళ్ళు ఎంతో మందికి సార్ అవకాశం ఇచ్చారు. నేను జీవితాంతం రుణపడి ఉంటాను కళ్యాణ్ కృష్ణ గారికి. ఎన్నో సంవత్సరాలుగా కళలు ఉన్నటువంటి కేయర్ ఒక మంచి వేషం, చిన్న వేషాలు వేసేవాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా తిరుగుతారు. కానీ నాలాంటి నటులకి, ఆర్టిస్టులకి మేమున్నాం అని భరోసా ఇవ్వగలిగిన దర్శకులకి మేమున్నాం అని ఎంత చేయగలగాలో అంతా చేస్తాం మేము. అంత నటించే సత్తా మా దగ్గర కూడా ఉంది. కానీ ఒక్క అవకాశం ఇవ్వండి, పుణ్యం చేసుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్. తెలుగు వాడిని ప్రోత్సహించండి, కెమెరా మీద నటించే అవకాశం ఇవ్వండి, వాడు నోరిప్పి చెప్పగలిగే అవకాశం ఇవ్వండి దయచేసి. నిర్మాత దర్శకులకి నా సవినయమైనటువంటి విజ్ఞప్తి. అలాగే నాకు అవకాశం ఇచ్చి, ఫ్రీడమ్ ఇచ్చి, ప్రోత్సహించి ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాను. ఇందులో నాకు మంచి గుర్తింపు ఇచ్చినటువంటి కళ్యాణ్ కృష్ణ గారిని నేను మర్చిపోను. మా డైరెక్టర్ నవీన్ గాంధీ గారిని ఎప్పుడు ఫోన్లు చేస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి నా తమ్ముడు
హీరో భరతరాజు గారిని, మిగతా నటీనటుల్ని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కళ్యాణ్ కృష్ణ గారు చెప్పిన మాటలకి థ్యాంక్ యూ సార్. మీరు రాజావారు రాణి గారు నాకు సినిమా వచ్చి చూసుంటారు చాలా మంది, అది ఓటీటీలో అక్కడ ఉంటాయి. దాంట్లో ఈయన చేసిన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. ఈయన అంత మంచి ఆర్టిస్ట్ అంటే మనం సెకండ్ టేక్ చెప్పక్కర్లా, డైరెక్టర్ సెకండ్ టేక్ చెప్పక్కర్లా, సెకండ్ టైం డైలాగ్ చెప్పక్కర్లా. ఆయనకు ఒక మోడ్యులేషన్, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. ఎవరైనా మెస్మరైజ్ అయ్యి చూస్తూ ఉండాలి. అంత మంచి ఆర్టిస్ట్, ఇంకా మంచి అవకాశాలు అవ్వాలని కోరుకుంటున్నా. మీలాంటి వాళ్ళు ఉంటే నాలంటే చాలా మంది పుట్టుకొస్తారు సార్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. నంబర్ సింగ్ సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం ఎమోషనల్ అయ్యేదనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. ముందుగా కళ్యాణ్ కృష్ణ గారికి, నవీన్ గాంధీ గారికి చాలా థ్యాంక్స్. ఇందులో నాది చాలా మంచి రోల్, ప్రెగ్నెంట్ రోల్ చేశాను. దివి గారికి, భరత్ గారికి చాలా థ్యాంక్స్. నన్ను చాలా సపోర్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇలాగే ఇంకా చాలా మంచి మూవీస్ చేయాలి. టీం అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఇచ్చిన నవీన్ సార్కి, కళ్యాణ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. చేస్తున్న ఫీలింగ్ ఎవ్వరికి, నేను మూవీ చూసాను నిన్న, అందరూ ఫస్ట్ టైం చేస్తున్నారు అన్న ఫీలింగ్ నాకైతే అనిపించలేదు. ప్రతి ఒక్కరు బాగా చేశారు. భరత్ క్యారెక్టర్ ఇంకా నాకు దివి చాలా బాగా చేశారు. నాకైతే చాలా నచ్చింది మూవీ. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సాంగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ధ్రువన్ గారు సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను 3 years నుంచి వింటున్నాను ఈ సాంగ్స్. నమస్కారం, నా పేరు ఫనీ. నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. అసలు కెమెరా అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ కానీ, షూటింగ్ అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ కానీ లేని ఒక రా, అంటే నార్మల్ లైఫ్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, ఏదో కళ్యాణ్ గారిని ఒక బిజినెస్ విషయంలో కలిసి డిస్కషన్లో నాకున్న ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే అది ఆయన గుర్తుపెట్టుకుని మా మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడో చాలా రోజులకి పలానా రోజు మీరు డేట్స్ పెట్టుకోండి, మీకు షూటింగ్ ఉంటుంది అని చెప్పి అందరూ ఎదగాలి, నాతో పాటు అందరూ ఎదగాలి అనే ఒక ఆలోచన ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సో కళ్యాణ్ గారు, ఐ మీన్ ఐ రియలీ అడ్మైర్ యూ ఫర్ యువర్ ది థాట్ దట్ యూ ఆల్వేస్ క్యారీ ఇన్ యువర్ మైండ్. అండ్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ మా హీరో గారు కానీ, హీరోయిన్ గారు కానీ, అదర్ సీనియర్ ఆర్టిస్టులు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, వీడు కొత్తవాడు, వీడికి అసలు కెమెరా తెలీదు అన్న ట్రీట్మెంట్ లేదు. నాకు ఒక ముగ్గురు బ్యాచ్ ఉన్నారు, ప్రమోద్ అండ్ నవీన్ అండ్ తేజు. పాపం వాళ్ళు నాకు దే యూస్ టు టీచ్ మీ. అడవుల్లో నాకు పెదవాళ్ళ శిక్ష అనమాట అది. నువ్వు కెమెరా యాంగిల్ ఇలా ఉంటుంది, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టాలి. సో ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ దెమ్. దే హెల్ప్ మీ. అండ్ మా డైరెక్టర్ గారి పేషెన్సీకి హ్యాట్స్ ఆఫ్. నేను ఏం చేసినా పాపం ఆయన చిరాకు పడిన సందర్భమే నాకు గుర్తులేదు. అఫ్ కోర్స్ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు దొరకడం కూడా కష్టం కావచ్చు. But otherwise, I mean, finally the movie has come out. Dhruvan garu, thank you very much for the wonderful work, background music ganivandi, songs ganivandi, and congratulations Bharat, congratulations Divi, congratulations sir, and all my other co-artists. Thank you very much.